పరిశుద్ధ నామమునకి మహిమ కలుగునుగాక. మరి ఒక ఆదివారం కూడా సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధానములో కూడి వచ్చి దేవుని ఆరాధించుటకు మహిమపరచుటకు ఈ నూతన సంవత్సరములో మరి ఒక వారం కూడా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ప్రపంచంలో ఎన్నో శ్రమలు కష్టాలు అన్నిటితో నిండిపోయిన సమయంలో కూడా సర్వశక్తి కలిగిన దేవుడు మన అందరినీ కాపాడి నడిపించి ఉన్నాడు. దానికి కృతజ్ఞత కలిగి దేవుని ఆరాధించుటకు దేవునికి మహిమ చెల్లించుటకు మందిరములోనికి మనం వస్తున్నాడు. కొద్ది సమయము దేవుని వాక్యము మనము ధ్యానించుకుందాం. వాక్యం శ్రద్ధగా విని వాక్యములో దేవునికి మహిమ చెల్లించడానికి ప్రయత్నం చేయాలి. ఆరాధనలో చాలా శ్రేష్టమైనది మనము వాక్యం వినాలి అన్నది. ఒకవేళ కొందరు ఆలోచన మందిరంలోనికి నేను వెళ్తే ఆరాధన సంపూర్ణమైందని అనుకున్నా. కాదు, ఆరాధనలోనికి రావట వలన మాత్రం దీవెనలు రావు. ఆరాధనలో పాల్గొందాలి, పాటల్లో పాల్గొందాలి, బైబిల్ పాఠంలో పాల్గొందాలి, ప్రార్థనలో పాల్గొందాలి, అర్పణలలో పాల్గొందాలి. అదే విధంగా వాక్యం కూడా సరిగ్గా గ్రహించాలి. ఇంకా బల్లలో పాల్గొందాలి. ఈ విధంగా అన్నిటిలో పాల్గొందినప్పుడు మాత్రమే ఆ ఆరాధన సంపూర్ణమవడం. సో దయచేసి సంపూర్ణ ఆరాధనలో పాల్గొంది దీవెనలు పొందడానికి ప్రత్యేకంగా వాక్యం. సాతాను అస్సలు ఇష్టం లేని ఒక విషయము దేవుని మాట మనము వినాలే, గ్రహించాలి. ఎంతసేపు పాట పాడితే సాతాను అందరు డిస్టర్బ్ చేయను. కానీ వాక్యం చెప్పినప్పుడు, వాక్యం దేవుడు వాక్యం చెప్పినప్పుడు మాత్రం మన మనస్సునే పట్టుకుని పోతుంది. ఆలోచన వేరే విధంగా సాతాను లాగేస్తుంది. ఏదో విధంగా వాక్యం మీరు వినకూడదు, వాక్యంలో నిలిచి ఉండకూడదు. కాబట్టి దయచేసి స్తోత్రం పలుకుకొని ఉంటే సాతాను దగ్గరికి రావడానికి భయపడుతుంది. స్తోత్రం సాతాను ఇష్టం లేని ఒక మాట. స్తోత్రం హల్లెలూయా స్తుతులు, ఇది దేవుని మహిమపరచుట వలన సాతాను ఇష్టం లేదు. సాతాను ఈ స్వరం వింటే దూరం ఆగుతుంది, దూరం నిలబడు. అప్పుడు వాక్యం హృదయంలో పడుతుంది. కాబట్టి దేవా, అనేక బాధలలో శోధనలో ఉన్నాము. ఈ రోజు మీ స్వరం నాకు వినిపించు దేవా. నీవు నాతో, నా కుటుంబంతో మాట్లాడు అని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనతో మాట్లాడుతాడు. ఆశించిన మనస్సుని తృప్తిపరచిన దేవుడు. సో ఆ విధంగా ఆరాధనలో ఆ వాక్యమునకి మనము కూర్చోవాలి. ఒక వేద భాగం చదువుకొని వాక్యములోనికి వెళ్దాము. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 16వ వచనం చదువుకొని ఈ ఆదివారం దేవుని వాక్యం మనము ధ్యానించుకుందాం. దేవునికి ఇశ్రాయేల్ ప్రజలు మన మధ్యలో ఉన్న అన్య దేవతలన్నిటినీ తుడిసి వేసినప్పుడు వారికి కలిగిన ఆపదను గురించి, ఆపదని దేవుడు సహించలేకపోయినా, భరించలేకపోయినా, సంతాపం నొందిన మనుష్యులకు అనుభవించిన వేదనను గురించి సంతాపం నొందిన ఒక దేవుడు ఉన్నాడు. మూర్ఖుడుగా, ఉగ్రుడుగా, కోపిష్ఠుడైన దేవుడు అయితే కూడా, కోపం కలిగిన దేవుడు అయితే కూడా, మనుష్యుని వేదనలో సంతాపం నొందిన ఒక దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానములో ఈ వాక్యమునే గ్రహించుకొని ముందుకు వెళ్దాం.
దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడాలని ఆశించిన కొన్ని కార్యములు ఈ 10వ అధ్యాయములో ఉంది. ఇశ్రాయేల్ ప్రజలనే ఐగుప్తు బానిసత్వముల నుండి విడిపించి పాలు తేను ప్రవహించిన కనాను దేశ వారికి విభాగించి ఒక్కొక్క కుటుంబానికి విభాగించి ఇచ్చిన తర్వాత యెహోషువ చనిపోయిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో కనాను దేశంలో వారి స్థలములో వారు కాపురం ఉంటున్నారు. కులంగా, గోత్రంగా, కుటుంబంగా వారికి దేవుడు అనుగ్రహించిన స్థలములో వారు నివసించి ముందుకు కొనసాగుతున్నారు. ఇప్పుడు మనము ఉన్నట్లుగా దేవుడు మనకు అనుగ్రహించిన స్థలములో మనము కాపురం ఉంటున్నాము. ఇప్పుడు వారిని నడిపించడానికి యెహోషువ చనిపోయారు. యెహోషువ చనిపోయిన తర్వాత మళ్ళీ నాయకుడు ఎవరు లేరు. అన్య దేశస్తులు వారితో యుద్ధానికి బయలుదేరి వచ్చినప్పుడు వారిలో పెద్దవారు ఇప్పుడు అమోరియలు యుద్ధానికి రెడీ అవుతుంది మనతో. ఈసారి యుద్ధానికి ఎవరు బయలుదేరుతుంది? వెంటనే యూదా గోత్ర పితరులు సరే మేము యూదా గోత్రం బయలుదేరుతాం. లక్ష మంది ఉంది యూదా గోత్రంలో, అనేక కుటుంబాలు. యూదా గోత్రం బయలుదేరినప్పుడు యూదా సహోదరుడైన బెన్యామీను అయితే, అన్నయ్య నీవు ఒక్కరెందుకు, మేము కూడా మీకు సహాయం కావస్తాం, కానీ మాతో యుద్ధానికి ఎవరైనా వస్తే మీరు వచ్చి మాకు సహాయం చేయాలి. సరే యూదా బయలుదేరినావు అమోరియలతో యుద్ధం చేయాలి. కొద్ది కాలం తర్వాత, కొద్ది సంవత్సరాల తర్వాత అమోరియలు లేక ఫెలిష్యలు ఒక చోటిలోనికి యుద్ధానికి బయలుదేరినప్పుడు ఇప్పుడు ఎవరు బయలుదేరుతుంది యుద్ధానికి? సరే మనషే గోత్రం రెడీ అవ్వండి. మనషే గోత్రం రెడీ అయినప్పుడు ఎఫ్రాయిం గోత్రం పితరులు ఏమన్నారంటే, మనషే గోత్రం అన్నయ్య మీరు ఒక్కరు, మేము కూడా మీకు సహాయం కావస్తాం. మాకు ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు కూడా మాకు సహాయం ఉండాలి. ఈ విధంగా న్యాయాధిపతుల గ్రంథములో యుద్ధము వారు ఏ విధంగా నడిపించాడనే కార్యం తెలుస్తున్నారు. కానీ ఈ మధ్యలో ఏమైందంటే, వారికి సరి అయిన నాయకుడు లేని అందువలన అప్పుడప్పుడు వారు ఈ దేవుని విడిచిపెట్టి, యెహోవా ఆ దేవుని విడిచిపెట్టి అన్య జనులని, అన్య దేవతలనే పూజించడం మొదలుపెట్టినాం. ఆమె ఎందుకు? సరిగా వాక్యం చెప్పి నడిపించడానికి మోస లేదు. మోస తర్వాత అహరోను లేదు. యెహోషువ చనిపోయాడు. ఇప్పుడు వారిని సరిగా నడిపించడానికి ఒక నాయకత్వం లేనందువలన అప్పుడప్పుడు వారు సర్వశక్తి కలిగిన దేవుని మనిషి విడిచిపెట్టి అన్య దేవతలనే పూజించడం వారు మొదలు పెట్టినారు. హల్లెలూయా. ఆ భాగం ఇక్కడే వ్రాయబడి ఉంది. చదవండి 6వ వచనం. చదవండి 6వ వచనం. యెహోవా సన్నిధిలో ఇశ్రాయేల్ ప్రజలు మరల దుష్ప్రవర్తనలో చేశారు. చదవండి. యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి సీదోనీయుల దేవతలను, మోయాబీయుల దేవతలను, అమోరీయుల దేవతలను, ఫిలిష్తీయుల దేవతలను పూజించుచూ వచ్చిరి. చూడండి, సరిగా నడతింపు లేనందువలన బానిసత్వములో నుండి విడిపించిన ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా దేవుని వారు మనిషి వారు చుట్టుపక్కల ఉన్న వారు చేసిన ప్రకారం, వారు చుట్టుపక్కల పొరుగు వారు, దగ్గర ఉన్న వారు, ఫ్రెండ్స్, మిగిలిన వారు ఏ విధంగా జీవిస్తున్నారో ఆ విధంగా వీరు కూడా పడిపోవడం అయింది. దేవునికి ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. మమ్మల్ని విడిపించిన దేవుడు, రక్షించిన దేవుడు, కాపాడిన దేవుడు, మరణానికి అప్పగించకుండా విడిపించి కాపాడిన దేవుడు, కరోనా వైరస్ వచ్చి బాధపడి, వేదనపడి, భయపడినప్పుడు చేయి చాపి విడిపించిన దేవుని ఇతరులనే చూసి మర్చిపోకూడదని. ఆమె పక్కన ఉన్న వారు ఏది చేసుకోండి, వారు పూజలో, వారు కార్యములో, వారు పండుగలో వారు కైకి లేపండి,
వారు ఏదో ఒకటి చేసుకొని ఉండండి, కైచు పండుగ కదా, కానీ అది మన పిల్లలకు కొన్ని ఇవ్వకూడదు, వారికి అలవాటు పడకూడదు. కొందరు ఎలాగే అంటే అన్న చుట్టుపక్కల ఉన్న వారు ఏమేమి చేస్తున్నారో అదందరూ మనము కూడా అలవాటు పడిపోయింది. ఎందుకంటే వారి మధ్యలో మనం ఉన్నప్పుడు మనం దేవుడు మాట్లాడినది మీ క్రైస్తవ జీవితంలోనే దేవుడు విడిపించిన సర్వశక్తి కలిగిన దేవుని మర్చిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. అయితే లేపాలని మీరు చాలా సంతోషపడితే ఒక నెల తర్వాత ఒక రోజు ఒక 10 కొన్ని ఇవ్వండి. ఆ పండుగ కరెక్ట్ పండుగ వారు చేసిన రోజు చేస్తే దానితో మనం అలవాటు పడిపోయి దానితో మనం ఏకీభవిస్తున్నారు. క్రాకర్స్ పెట్టాలంటే ఇష్టపడితే దీపావళి రోజు కాదు కదా, మన ఫెస్టివల్ ఉంది కదా. ప్రతి ఒక్కటిలో ఇజ్రాయెల్ ప్రజలు ఇక్కడ పేరుంది 16వ వచనంలో చుట్టుపక్కల ఉన్న వారు చేసిన దానిలోనికి అలవాటు పడిపోయినారు. ఎందుకు అలవాటు పడిపోయినావు? ఎందుకు అలవాటు పడిపోయినావు చెప్తావా? వారు తరములు ఎక్కడి నుండి తెలుసుకున్నారు? ఐగుప్తు బానిసత్వములో ఉన్నప్పుడు వారు చేసినదంతయు వీరు రక్తములో ఉంది, అలవాటులో ఉంది, వారి సంప్రదాయములో ఉంది, వారు చూసినది, బ్రతికినది, నడిచినది అన్ని వారితో పాటే. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో మనము జీవించుచున్న ఒక ప్రత్యేకత ఉంది. బైబిల్లో అన్ని జనుల మధ్యలో దేవుడు మమ్మల్ని ఉంచడం, అది బైబిల్లో కారణం ఉంది. చాలా సార్లు ఇంతకు ముందు కూడా నేను చెప్పిన యూదా వంశస్థులు సాధారణంగా జీవిస్తే యూదా వంశస్థులు మాత్రం ఒక కోలనీలో నివసిస్తుంది. అక్కడే ఆ కోలనీ మొత్తం యూదా వంశస్థులే కనపడుతుంది. ముస్లిం సహోదరులు అబ్రహాము నుండి చూసుకుంటే సాధారణంగా ముస్లిమ్స్ కమ్యూనిటీ ఏ చోటులో ఉండే సాధారణంగా వారందరూ ఒక మసీదు చుట్టూ వారందరూ ఒకే చోటులో ఉంది. ఒకరిద్దరు అటు ఇటు చదివిపోయినా, కానీ క్రైస్తవుడు మాత్రం అన్యజనులు, మన చుట్టూ అన్యజనులు. ఇది దేవుని ప్రణాళికలో ఉంది. ఎందుకు దేవుడు అట్లా ఉంచిందంటే వారి అలవాటునే సంప్రదాయం అనే వారి ఫ్రెండ్స్ నే, మన ఫ్రెండ్స్ లో ఎక్కువ శాతం అలాగే ఉన్న వారిలో నుండి మీరు నేర్చుకొని వారికి అలవాటు పడిపోతుందా లేదా అని మీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి. వారి మధ్యలో మనము దేవునికి సాక్షి బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇక్కడ జరిగిన విషయం ఏదంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వారందరూ దేవతలని వారు సేవించి పూజించడం మొదలు పెట్టినారు. ఆమేన్. ఒక నిమిషం దేవుని బిడ్డలారా మనము మమ్మల్ని పరిశోధించుకోవాలి. నా ఫ్రెండ్స్, నాతో పని చేసిన వారు, నేను తిరిగిన వారు, నడిచిన వారు, మాట్లాడిన వారందరూ అన్య దేవతలనే పూజించిన వారు. వారు అలవాటును సంప్రదాయంలో నా కుటుంబంలోనికి నేను తీసుకొస్తున్నారా, నా పిల్లలలోనికి నేను తీసుకొస్తున్నారా, మా ఇంటికి నేను అది అలవాటులాగే తీసుకువస్తున్నారా, మనము దానిలోనికి కలిసిపోతున్నావా తెలిసి తెలియకుండా. అందువలన 6వ వచనం ఎలా చెప్పి ముగిస్తున్నారు? 6వ వచనం అందువలన దేవుని యొక్క ఉగ్రత. 7వ వచనం యెహోవా కోపాగ్ని ఆమేన్. మొదటి అంశం, దేవుని సర్వశక్తి కలిగిన దేవుని సేవించకుండా ఆరాధించకుండా వెళ్ళిన వారి మీద యెహోవా కోపాగ్ని బయలుపరుస్తుంది. ఒక హల్లెలూయా చెప్తామా? ఏంటిది నేను చెప్పిన అంశం? మొదటి అంశం ఏంటిది? మొదటి అంశం చెప్పండి, నేను అడిగిన వారు చెప్పాలి. మొదటి అంశం ఏంటిది? అంశం మాత్రం చెప్పాలి, మొత్తం చెప్పకుండా. యెహోవాను విసర్జించి అన్య దేవతలనే, యెహోవా ఆరాధననే విసర్జించి దూరంగా వెళ్ళిన వారి మీద చెప్పడం లేదు, యెహోవా కోపాగ్ని. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఆరాధించుట, దేవుని సేవించుట, దేవునికి నమస్కారం చేయుట మానేసి దూరమైపోయిన వారి మీద యెహోవా కోపాగ్ని, యెహోవా ఉగ్రత బయలుపరుస్తుంది. ఆమేన్. చూడండి, ఆదివారం సంఘమంతా ఖాళీగానే ఉంది.
దేవుని కృప వలన జెంట్స్ సైడ్ కొంచెం ఫిల్అప్ అవుతుంది. మీరు బట్టి దేవునికి స్తోత్రం. ఈ సైడ్ లో ఏమాయి ఏదో కారణాలు మీకు చెప్పుకోవచ్చు, కానీ ఆ కారణాలు దేవుని ఒప్పుకునే కారణాలు కాదు. దేవుని ఉగ్రత, దేవుని ఒక కోపాగ్ని. ఆమేన్. భయపడడం లేదా? భయం లేదా? దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపాగ్ని మన మీద దేవుడు తీసుకొస్తున్నాడా? దాని గురించి భయం లేదా? 10వ అధ్యాయం 6-7 వచనములో దేవుని విడిచిపెట్టి, దేవుని ఆరాధన మానేసి, దేవుని యొక్క ఉపవాసం మానేసి నిస్సారమైన కారణానికి కూడా, చిన్న విషయములకైనా దేవుని కార్యమనే మనం పక్కన పెట్టిన వారు. దేవుని ఉగ్రత మన మీదే అంటే మన తరముల మీదకి వచ్చేస్తుంది. తరముల మీదకి, పిల్లలు మీదకి. వారి యొక్క స్థాయిలోనికి రాకుండా, ఉన్నతమైన స్టేజ్లోనికి రాకుండా, వారు దీవింపబడకుండా, వారు ఆశీర్వదించబడకుండా ఆ ఒక ఉగ్రత మనలో పనిచేసి. ఆమేన్. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ఆరాధించడము మానేయడం వలన దేవుని యొక్క ఉగ్రత, కోపాగ్ని వారి మీదకి. ఈ నూతన సంవత్సరములైన మనుషులు మారినట్లుగా మీకు అనిపిస్తుందా? 2020 నూతన సంవత్సరం డిసెంబర్ ఆరాధన ముగించి ప్రామిస్ కార్డు తీసుకున్నాము, బాగుంది. కానీ నూతన సంవత్సరంలో ఒక 2-3 వారము దాటినప్పుడేకో మనుషులున్న ఆసక్తి అందరూ తగ్గిపోయినా, నిర్ణయం అంతా దూరం అయినా, కుటుంబ ప్రార్థన ఉదయం సాయంత్రం చేసినది ఇప్పుడే మానేసి ఉన్నాడు. రోజు బైబిల్ చదవడము పక్కన పెట్టి ఉంది. ఏ విధమైన మార్పు జీవితంలో జరిగిన, దేవుడు మాట సెలవిచ్చిన దేవుడు నెరవేరుస్తే ఉన్నాడు. అనేకులు ఇల్లు కడతదన్నా, అనేకులు వాహనం, ఇప్పుడే వరకు నేను 2 వాహనం, కొత్త వాహనం డెడికేట్ చేసిన. 2 వాహనం, ఒకటి కారు, ఒక మంచి బైక్. వారి సహోదరి చాలా పేదవారు, వారు అక్కడ నుండి రామగుండం నుండి కొత్తగూడెం వారు నిన్న 1,10,000 ఒక కొత్త బైక్ తీసుకొచ్చింది. పాస్టర్ గారు దేవుడు మాకు బైక్ ఇచ్చిన, ప్రయోజనం చేయండి. ఇంకా ఎన్నో ప్రార్థన చేయము, దేవుడు తన వాగ్దానం నెరవేర్చి వస్తున్నాడు. కానీ మనము మాత్రం మన యోగ్యత పోగొడుతున్నాడు. ఒక ఇల్లు నేను ప్రార్థన చేశాను, పునాది వేయడానికి పోయి ప్రార్థన చేసిన, నడుస్తున్నారు బాలబాబా, ఇల్లు ముందు కడుతున్నారు. పునాది నేను ప్రార్థన చేసి వచ్చిన. దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానం దేవుడు నెరవేరుస్తుంది. కానీ మనము అయోగ్యుడుగా మారకూడదు. మన ఆలోచన ఎట్లా పోతుందంటే, ఒక్క వారమే కదా రాలేకపోవడం, రేపు వచ్చే వారం వస్తాం, తర్వాత 3 వారం వస్తుంది, మళ్ళీ వారం పోతుంది. ఇలాగే వెనక ముందున్న వారి మీద దేవుని కనికరం లేదు. క్రమముగా రావాలి. ప్రతి వారం మందిరంలో కనపడాలి. ఆరాధనకి నీవు, మీ కుటుంబం కనపడాలి. హల్లెలూయా. దేవుని ఆరాధన సేవలో మనము వెనకపడిన ఎడల మనుషులు గుర్తుంచుకోండి, దేవుని ఉగ్రత, కోపాగ్ని మన మీద, మన కుటుంబం మీద. అంతర్గామిలో ఒక కుటుంబం ఉంది. పండుగల రోజులో, క్రిస్మస్ పండుగలకైనా, న్యూ ఇయర్ పండుగలకైనా వారి కుటుంబం అంతా, చెన్నైలో ఉన్న కుటుంబాలు, వసంత నగరంలో ఉన్న కుటుంబాలు అంతా, పిల్లలు, పెళ్లి చేసిపోయిన పిల్లలందరూ చర్చికి వస్తుంది. అంతర్గా చర్చికి వస్తుంది. పండుగలు కదా, తల్లి సంఘంలో పోవాలంటే. ఈసారి వారు రాలేదు. నేను అడిగిన డాడీతో అడిగిన, ఏమైంది పిల్లలు ఎవరు ఈసారి రాలేదంటే, వారి మాస్టర్ గారు లెఫ్ట్ అండ్ రైట్ తిరుగుతుందన్న. ఇక్కడే మీ సంఘంలో, ఇక్కడ మీ సంఘం ఉంది, ఈ సంఘం ఉన్నప్పుడు మీరు వేరే సంఘం, మరి ఎందుకు పోవడం? తల్లి సంఘంలో మీరు పోవాలంటే పెళ్లి చేసిపోయినావు కదా, మీరు ఖాళీ రోజులో పోవండి. ఇప్పుడు నలిని ఆలోచిస్తున్న, దేవా నేను తల్లి సంఘంలోకి వచ్చిన భాష నా గురించి చెప్తున్నాడా? నేను చెప్పిన మాట ఇదేదంటే, అటు ఇటు పోయి మీ మందిరమనే మీరు మర్చిపోకూడదు.
మీకు దేవుడు అనుగ్రహించిన మందిరమనే మర్చిపోకూడదు. ఆమేన్. కానీ ఒక సంతోషం ఉంది, మనం ఎక్కడ వెళ్తే అక్కడ దగ్గర ఉన్న మందిరములో చెప్పట్లేదు, పొద్దునే చెప్తున్నా. ఎక్కడికి వెళ్ళినా, ఎమర్జెన్సీలో పోయినా అక్కడ దగ్గర ఉన్న ఆలయంలో పోయి ఆరాధిస్తున్నారు. ఉన్నారా? దేవునికి ఇస్తాం, ఉన్న వారిని బట్టి దేవునికి ఇస్తాం. ఎమర్జెన్సీలో పోవాలి, కానీ ఆదివారం మీకు గుర్తుండాలి. ఆదివారం ప్రయాణం చేయకూడదు. ఆదివారం మీ ఇంటిలో ఆరాధన మానేసిన ఎవరు మీ ఇంటికి రావడానికి ఒప్పుకోకూడదు. సాతాను చేసిన మరి ఒక పని ఏంటంటే, చుట్టాలినే శనివారం పంపిస్తుంది ఇంటికి. వారు శనివారం వరే పని చేసి శనివారం రాత్రి బయలుదేరి శనివారం రాత్రి మన ఇంటికి వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆదివారం మిమ్మల్ని చర్చకు పంపించకూడదు. వారికి వంట చేయాలి కదా, చికెన్ తీసుకురా వండించాలి కదా, లేకపోతే వారి సనుగురించి పోతుంది, ఇంకా రాదు. కాబట్టి ఏం చేసి వారి చర్చకు రాదు, మిమ్మల్ని కూడా చూడడానికి ఇవ్వదు. సో దయచేసి మీ చుట్టాలందరితో చెప్పండి, శనివారం ఆదివారం దగ్గరికి రావాలంటే మీరు మందిరం వెనక రావాలి. మీకు ఇష్టం లేకపోతే మేము వెళ్ళిపోతుంది. వచ్చిన తర్వాత ఏదో వండించి ఇస్తాం, 5 గంటల వరకు తినాలి మధ్యాహ్న భోజనం. ఇష్టం ఉంటే రండి. చెప్పగలదా? అప్ప పాస్టర్ గారు ఇట్లా చెప్పుకుంటే ఇట్లా చెప్తే ఎట్లా? దేవునికి నచ్చినట్లుగా ఉండాలి. దేవుని కోపాగ్ని మన మీద, మన కుటుంబం మీద రాకూడదు. నేను ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పాను. 2 సంవత్సరాల తర్వాత కూడా మేము ఇంటికి వెళ్తే శనివారం ఆదివారము శుక్రవారం ఉపవాసముల ఇంటిలో ఎవ్వరు లేదు, తాను అక్కడ వారి ఇంటిలో పెట్టిపోతుంది. 2 సంవత్సరాల తర్వాత ఆంధ్ర నుండి అయ్యగారి ఫ్యామిలీ వస్తున్నారు ఇంటికంటే ఏం చెప్తుందంటే, మేము చర్చిలో ఉంది 5 గంటల వరకు వచ్చేస్తాం, అన్నం తెచ్చి పెట్టి ఉంది, వంట చేసి ఉంది, తిండి పడుకోండి, మేము వచ్చేస్తామని. దేవునికి మాకేం బాధ అనిపించింది, ఎందుకంటే మాకు తెలుసు శుక్రవారం ఉపవాస ప్రార్థన అని. వారి ఉపవాస ప్రార్థనకు లేకపోతే కుటుంబ ప్రార్థన ఎక్కడైనా ఉంటే మరి వెళ్తుందని తెలుసు. జీవితంలో ఒక మార్పు. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఇప్పుడైనా మారాలి. 2021 వరకు దేవుడు సహించినాడు, భరించినాడు. దేవా, మీ ఉగ్రత మా మీదకి రాకుండా కాపాడు. మీ కోపాన్ని మా కుటుంబం మీదకి రాకూడదు. మీ ఆరాధన ప్రార్థన మానేయకుండా నేను మీకు నిలబడతాను. ఆరాధనలో 2 కార్యం ఉంది. ఒకటి ఆరాధన, 2వది అర్పణ. నూతన సంవత్సరంలో అర్పణలో పెంచిన వారు ఎంతమంది ఉన్నారు? పెంచిన వారు ఉన్నారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం. మీ అర్పణలు పెంచిన వారు అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదించినాము కదా. 3000 వారంలో పని చేస్తే కూడా 10 రూపాయలు పట్టుకొని కాணிకలు పెడుతుంది. వారంలో 3000 పని చేసిన, సోమవారం నుండి శనివారం వరకు 3000 దొరికింది. కాணிకలు దేవునికి పెట్టడము ప్రయత్నిస్తున్నాం. మినిమం 300 పెట్టాలి. దశమ భాగం చూసుకుంటే ఓన్లీ 50 రూపాయలు, అప్పుడు కూడా 10 రూపాయలు. 3000కి దేవుడు 5000 ఇచ్చినప్పుడు కూడా ఆ 10 రూపాయలు. దేవుని బిడ్డలారా, ఒక్కటి తెలుసుకోండి, దేవుడు పిచ్చి అడిగిన దేవుడు కాదు. మీ 10 రూపాయలు సమస్త చరాచరమనే సృష్టించిన దేవుడు, సమస్త చరాచరమనే సృష్టించిన దేవుడు. మీ 10 రూపాయల కొరకు వేచి ఉన్న దేవుడు కానే కాదు. కానీ ఎందుకంటే మీ ఆరాధన సంపూర్ణత దేవునికి తెలుసుకోవడానికి మీకు దేవుడు ఒక పరీక్ష పెడుతున్నాడు. ఆ కాணிకల ద్వారా ఆరాధన, అర్పణలు 2 ఆత్మ ప్రారంభం. కాయేలు, ఏబేలు ఎన్నో చరిత్రలు. ఇది సంపూర్ణ భావాలు. హల్లెలూయా, హల్లెలూయా. అర్పణల కొరకు ఆరాధన సరిగా లేకపోతే దేవుని ఉగ్రత. తలెత్తి నా వైపు చూడండి. దేవుని యొక్క ఉగ్రత, కోపాగ్ని మన మీద, కుటుంబం మీద రాకుండా చూసుకుందాం. 2వ అంశం. మొదటి అంశం ఏంటిది? దేవుని ఆరాధించకుండా వెళ్ళిపోతే దేవుని కోపాగ్ని మన మీద. చెప్పండి మొదటి అంశం అందరూ. చెప్పినావు అందరూ? తర్వాత నేను అడిగినప్పుడు 4 అంశాలు చెప్పాలి. దేవునికి స్తోత్రం. 2వది 10వ అధ్యాయం 9వ వచనం చదవండి. మరియు అమ్మోనీయులు యూదా దేశస్థులతోనూ బెన్యామీయులతోనూ ఎఫ్రాయిమీయులతోనూ యుద్ధము చేయుటకు యోర్దానును అద్దరిని గనుక ఇశ్రాయేలుకు మిక్కిలి శ్రమ కలిగెను. ఇశ్రాయేలుకి మిక్కిలి
శ్రమ కలిగేను. ఎందుకు శ్రమ కలిగేను? ఎందుకు శ్రమ దేవుడు వారికి ఇచ్చాడు? దేవుని విడిచి, ఆరాధన విడిచి వెళ్ళుట వలన శ్రమను దేవుడు వారికి పంపించినాడు. దేవుని ఒక కోపము మనకు శ్రమలలాగా మన మీదకి వస్తుంది. రెండవ అంశం, అర్థమైన వారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏంటిది రెండవ అంశము? మన మీద ఉన్న దేవుని యొక్క ఉగ్రత శ్రమలలాగే, శ్రమల వల్ల అలాగే మన కుటుంబం మీదకి దిగి వస్తుంది. ఆమె చెప్తావా? ఎందుకు శ్రమలు, ఎందుకు కష్టాలు, ఎందుకు ఇది తీరడం లేదంటే దేవుని యొక్క ఉగ్రత మన మీద ఈ వాక్య ప్రకారం మనకు నేర్పించిన, ఈ వాక్య ప్రకారమే నేను మీతో షేర్ చేయడం. చుట్టుపక్కల ఉన్న దేశస్థులందరూ ఇశ్రాయేల్ మీదకి దిగి వచ్చారు. దిగి రావడానికి కారణం ఏంటిది? వారు దేవుని విసర్జించి, ఆరాధన మానేసి, దేవునికి ఉన్న అర్పణలందరూ పక్కన పెట్టి అన్య దేవతలనే పూజించడం మొదలు పెట్టుట వలన దేవుని యొక్క ఉగ్రత కోపాగ్ని వారి మీదకి దిగి రావడం మొదలైన ఆ కోపం ఎలాగే వారి మీదకి వచ్చిందంటే అందరూ వారి మీదకి యుద్ధానికి బయలుదేరినారు. వారికి ఇబ్బంది పెడుతున్నారు, వారిని హింసిస్తున్నారు, వారిని చంపేస్తున్నారు, వారిని నాశనం చేయడానికి పైకి లేకుండా సమాధానమనే పోగొడుతున్నారు. పోయినసారి నేనన్నారు, అన్నిటికంటే భయంకరమైన ఒక శోధన మన సమాధానం పోవడం. చాలా కుటుంబంలో ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లమ్స్, ఈ మధ్యలో చాలా మంది నాతో కౌన్సిలింగ్ కి ప్రార్థన కొరకు వస్తున్నారు. వారు చెప్పిన విషయంలో శ్రేష్టమైన ఒక ప్రోగ్రాం, చాలా కుటుంబంలో భర్త ద్వారా, ఇక్కడ ఉన్నది కాదు, ఉంటే మీ గురించి, భార్య పిల్లలు బాధపడుతున్నారు. భర్త తాగ స్వభావం. బయట వారు కూడా చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. భర్త తాగుట వలన భరించలేక భార్యల పిల్లలు వేదన పడుతున్నారు. దేవుని విడలారా, ఒక మర్మం చెప్తాం, వినండి. తాగిన వారు దేవుని రాజ్యంలో చేరనే చేరు. డైరెక్ట్ వాక్యం ఉంది, విన్నారా? ఒకవేళ మీరు అనుకున్నారు క్రిస్మస్ రోజు మాత్రమే, న్యూ ఇయర్ రోజు మాత్రమే, పండుగ రోజు మాత్రమే, అప్పుడప్పుడు మాత్రమే. నో, మీ తాగుట వలన దేవుని రాజ్యం మీకు నష్టమే, నరకమే మీకు విధించినది. వాక్యం ఉంది, డైరెక్ట్ వాక్యం. ఒకప్పుడు తాగిన వాడు ఉండవచ్చు, కానీ ఇప్పుడు ప్రత్యేకంగా బల్ల తీసుకున్న వారు ఎవ్వరూ కూడా తాగకూడదు. భయంకర శాపం కావాలనుకున్నది. ఇప్పుడు మాకు అర్థం అవుతుంది, మీకు బల్ల తీసేస్తే నాకు అర్థం అవుతుంది ఏంటిది. ఎందుకంటే మాసకాన్ని పలికినాం కదా, బల్ల తీసుకొని యేసు ప్రభు శరీర రక్తమనే భుజించిన తర్వాత కళ్ళు కూడా, మద్యం కూడా తాగి, ఇది రెండు కలవదు, శాపం. కాబట్టి ఇలాంటిది ఏదో ఒకటి చేయాలి. బల్ల మలయ్యాలి, తాగుకొని పోవాలి, లేకపోతే తాగడం మానేయాలి. ఇది ఏది చేయాలి? నూతన సంవత్సరం. దాని ప్రకారం దేవుని ఉగ్రత మన మీదకి బయలుదేరి. హల్లెలూయా. బయట నుండి కూడా మన సంఘస్థులు కాదు, కొన్ని కుటుంబాలు ఈ మధ్యలో ఫోన్ చేసి, నా భర్త ఇలాగే ఉంది, అలాగే ఉంది, నేను విడిపోవాలని ఆశపడుతున్నాను, విడాకు కొరకు ప్రయత్నం చేస్తున్నాను, తాగిన భర్తతో నాకు అస్సలు అడ్జస్ట్ చేయడం సాధ్యం కాదు, అన్నం లేకుండా నేను వారం గడుపుతా మాస్టర్ గారు, అన్నం లేకుండా వారం గడుపుతా, కానీ తాగడం అనేది నాకు భరించలేకపోతున్నా, ఏడుచుకొని నాకు చెప్తున్నా. దయచేసి దేవుని రాజ్యం మీకు నష్టమవుతుంది, మీ కుటుంబం మీకు శాపమా, కుటుంబంలో మీరు ఒక శాపమవుతుంది, తరములకి మీరు ఒక శాపమవుతుంది, మీ ఆరోగ్యం నష్టమవుతుంది, మీ డబ్బు నష్టమవుతుంది. 10 సారి ఫ్రెండ్స్ మీకు ఇటు 10 సారి ఫ్రెండ్స్ మీకు తాగిపిస్తే 11వ సారి అయినా మీరు ఇవ్వాలి కదా, ఇవ్వాలా వద్దా? ఇట్లా కూడా లేదు, ఇట్లా
దానికి 1 కిలో మటన్ తీసుకుని ఇంటికి రా, పిల్లలతో కలిసి తిను. ఆమేన్. నేను బయటకు వెళ్తే ఒక ఛాయ కూడా చాలా అలసిపోతే మాత్రమే బయట నుండి ఒక ఛాయ్ తాగు. ఇప్పుడు ఛాయ్కి ఎంత అయింది? 7 రూపాయలు మొన్న ఉన్నది. నేను ఒక ఛాయ్ తాగినప్పుడు గోదావరికి నేను 10 రూపాయలు తీసుకున్నాను. నేను మొన్న మరి కొనడం తెలియదా అని నేను మళ్ళీ దూరం musకుని వచ్చేసి పడించి పెరిగినావా లేదా? కూలి అడిగినప్పుడు కొనడా పెరిగినావు. కూలికి కొనడానికి ఏం అర్థం ఉంది? కానీ దేవుని కార్యం మాత్రం మనము వెనకపడాలి. దేవుని బిడలాగా దేవుని కష్టల శ్రమలు ఎందుకంటే దేవుని ఉగ్రత మన మీదకి, దేవుని కోపాగ్ని. ఆమేన్. నాకు తెలియదు తాగడానికి ఒక డ్రమ్మ ఏదో ఆ ఒక్క బోటల్కి ఎంత ఉంటుంది? చిన్నదే. నేను ఇప్పుడు మేడిపల్లి సెంటర్ లో వెళ్ళినప్పుడు అక్కడ దిగినప్పుడు అక్కడ షాప్ ఉంది. అక్కడ చాలా మంది ఇప్పుడు చిన్న పిల్లలు ఎవరస్తులు కూడా అక్కడ వచ్చి వారి పేపర్లో కలెక్ట్ ఇట్లా ఇస్తున్నారు. నేను చప్పను గుర్తించడానికి ఇక్కడ నిలబడినప్పుడు బ్రాండీ షాపులోనికి చూసుకొని నిలబడుతున్నారు. వారు ఒక బోటల్ తీస్తుంది, న్యూస్ పేపర్ లో కవర్ చేసి ఇట్లా ఇచ్చేయడం. చిన్న పిల్లలు కూడా తీసుకెళ్తున్నారు. ఆ బోటల్కి ఎంత అవుతుంది నాకు తెలియదు. మంచి కలర్ఫుల్ గా ఉంది. ఛాయ్ తాగట్ల, డెకరేషన్ తాగట్ల. అంటే నేను తాగి చూడలేదు. 300 400 ఉందా ఏమో, చిన్నది కూడా ఉండవచ్చు. ఒక కుర్చీ తీసుకొచ్చు కదా ఇంటికి, ఒక చీర తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా. ఒక నెలది మీరు కలిపి పెట్టే ఒక ఎంఎఫ్ఎం బెడ్ ఇంటికి కొని పెట్టుకోవచ్చు కదా. ఒక సమస్యను మీరు పక్కన పెడితే మీ పిల్లలకి ఒక ల్యాప్టాప్ కొని ఇవ్వచ్చు కదా. ఏ ప్రయోజనం లేక నరకాగ్నికి పాత్రంగా మారిన మనము ఖర్చు పెట్టి వేస్ట్ చేసినది. ఆ పైసా మీకు మందిరంలో కాணிకలు వేస్తే మీ తరబడిన దేవుడు ఆశీర్వదిస్తుంది కదా. కష్టద శ్రమలు దేవుని బిడ్డలారా, నేను మీకు బుద్ధి చెప్తున్నా. శ్రమలు రావడానికి ఉన్న కారణం దేవుని యొక్క ఉగ్రత, కోపం. దేవుడు మనకు అనుకూలంగా ఉంది. హల్లెలూయా చెప్పండి. అందుకే దేవుడు మాట్లాడినావు. ఈ సంవత్సరం చాలా మంది సొంతంగా ఇల్లు కట్టబోతున్నారు. చాలా మందికి దేవుడు వాహనం ఇవ్వబోతున్నారని. మొన్న సిజో నాతో అన్నారు, అంకుల్ యాక్చువల్లీ నాకు బైక్ కాకుండా కారు కొనాలని మనసులో ఆశ ఉంది. కానీ కారు అన్ని చోట్లలో పార్కింగ్ చేయడం కష్టం ఉంది. అందుకే ఇప్పుడు బైక్. అంటే దానికి అర్థమైంది, కారు కొనాలంటే కూడా కొనవచ్చు. అదే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కేరళ నుండి వచ్చి ఒక సంవత్సరం మాత్రమే ఇక్కడ సెటిల్ అవ్వాలని ఉంది. పాస్టర్ మీరు సహాయం చేస్తే ఎక్కడైనా ఒక పోర్టు కొనాలని ఉంది. ఒక హల్లెలూయా చెప్తావా? ఎన్ని సంవత్సరం అయింది మనం రామకుండంలోనికి వచ్చి? కారణం ఏదంటే దేవుని ఉగ్రత వలన మనము శ్రమను అనుభవించుకునే పోతున్నాం. ఒక శ్రమల నుండి బయటకు వచ్చిన తర్వాత మరి ఒకటి వచ్చేస్తున్నారు. అంటే అలలు ఎలాగే కొట్టుకొని వస్తున్నారు, ఒకటి తర్వాత ఒకటి సెటిల్ చేసిన తర్వాత మరి ఒకటి సెటిల్ చేసినప్పటికీ ఇంకా ఒకటి 10,000 చేతికి వస్తే 12,000 ఖర్చు అయిపోవడం, మిగిలడం లేదు. చిట్టి పెట్టినావు 3 లక్షలు చిట్టి ఇల్లు కట్టాలని. కానీ చిట్టి పట్టుకునేటప్పుడేకు లెక్కన్నరకి వేరే అప్పు ఉంది బయట. ఆ లెక్కన్నర అంతా కట్టినప్పుడేకు మళ్ళీ మిగిలినది. నేను ఎవరి గురించి కాదు, నేను కల్పించి చెప్తున్నాను సొంతంగా. ఈ విధంగా ఏమి జరిగే కారణం ఏదంటే దేవుని ఉగ్రత మన మీద ఉంది. దేవునికి గౌరవం ఇవ్వకుండా, ఆరాధన సరిగా పాటించకుండా, దేవునికి దశమ భాగం చెల్లించకుండా, కాணிకలలో విసురుదనం చూపించుకొని పోవటం వలన మన విషయంలో దేవుడు ఏది చేయడం లేకపోతున్నాడు. అర్థమైన వారు ఒక్కసారి స్తోత్రం చెల్లిస్తాను. సుమనాథం అన్నారు, పాస్టర్ గారు నాకు ఇన్నోవా కొనాలని ఉంది. ఇది కారు, ఇది చిన్నగా ఉంది, మా ఫ్యామిలీ నలుగురి వారు కూడా వస్తే వారి ఫ్యామిలీ మొత్తం ఉంది కదా, మంచిది. హల్లెలూయా చెప్పినారు. నేనన్నారు ఓడి కొనండి, దేవుడు మీకు ఆశీర్వాదం ఇస్తాడు. ఆ దీవెనలు మనకుండాలి. ఎలాగే వస్తుంది దీవెనలు? దేవుని గణపరచాలి. దేవుని బిడ్డలారా, ప్రేమతో నేను చెప్పిన మాట ఏంటంటే దేవుని గణపరచండి. దేవుని మమ్మునే ఎత్తుగా దేవుడు ఆశీర్వదిస్తాడు.
ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన రెడీగా ఉంది. మనము యోగ్యులుగా జీవిస్తే పట దేవుడి కార్యం చేస్తుంది. నా మనసులో ఒక ఆత్మీయ తండ్రిగా నా మనసులో ఒక మంచి కోరిక ఉంది. ఈ సంవత్సరం 2021 మీ ఆత్మీయ పిల్లలుగా నాతో చేయి కలిపితే జరుగుతుంది. మంచి ఒక ఆశ, కోరిక ఈ సంవత్సరం 2021. అందరు వింటున్నారా? ఎవరొస్తున్నారు? తల ఎత్తి నా వైపు చూడండి. నా మనసులో ఈ సంవత్సరం ఒక పెద్ద కోరిక ఉంది. మీరు చేయి కలిపితే, ఆత్మిక తండ్రితో ఆత్మిక పిల్లలైనా మీరు చేయి కలిపితే నడుస్తుంది. ఈ చర్చ్ పైకి కట్టాలి. పిల్లల కింద మొత్తం పార్కింగ్, పిల్లరేసి పైన చర్చ్, ఫేస్ అప్ సైడ్ కి పెద్ద సిలువ. రామగుండం సెంటర్ లోనికి వస్తే మన సిలువ కనపడాలి. గొప్ప మందిరం కట్టాలి. ఎంతమంది చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిస్తారు? హల్లెలూయా. 2021 నవంబర్ 25 గుడి ప్రతిష్ఠా దినం కొత్త సంఘముల పైన నడవాలి. చేయగలపాలి. చేయితో పాటు డబ్బు కూడా కలపాలి. 20 లక్షల్లో ఇప్పుడు ఇల్లు కడుతున్నారు. ఒక ఇల్లు కట్టాలంటే 20 లక్షలు కావాలి. ఒక్క వ్యక్తికి 20 లక్షలు ఒక ఇల్లు కట్టడం సాధ్యమైతే 35 కుటుంబానికి ఒక పెద్ద సంఘం కట్టడం కష్టమా? నలిని ఊరికి వెళ్ళి వారి చర్చ్ ఫోటో చాలాసార్లు నేను చూపించిన. చూసినప్పుడు నా హృదయం పగిలిపోతున్నాను. దేవా, ఎప్పుడు ఇలాగే ఒక మందిరం మా దగ్గర. నిన్న ప్రియాంక వారి ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి సుధీర ఫోటో పంపించింది. పెద్ద మందిరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు రామగుండంలో అది పెద్ద మందిరం కైరోస్ మిషన్ గా దేవునికి మనకు సాధ్యం కాదు. అందరి మనసు బాధపడినావా? హల్లెలూయా. నేను ఒక ప్లానింగ్ కూడా రాస్తున్నారు ప్రార్థనతో. దేవా, మీ చిత్తం అయితే జరగాలి ఈ సమస్య. ఆమేన్. జూన్ నెలలో ప్రారంభించాలి, అక్టోబర్ నెలలో కంప్లీట్ అవ్వాలి. నవంబర్ 25వ తారీఖు గుడి ప్రతిష్టా దినం జరగాలి. దేవుడు చేస్తారు. మీరందరూ ప్రతి కుటుంబం అప్పుడు దేవుడు ఏం చేస్తుందంటే మీకు దేవుడు దీవెనలు ఇస్తాడు. మీకు ఇల్లు లేకపోతే ఇల్లు, వాహనం లేకపోతే వాహనము, అన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తుంది. ముందు ఆయన రాజ్యము నీతియు, దానితో పాటు సమస్తమైన దేవుడు మీకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ప్రార్థన చేయండి. నా కోరిక నెరవేర్చడానికి మీరు చేయగలపండి. దేవునికి స్తోత్రం. నాకు ఒక పేరుంది, మందిరం నిర్మించిన పాస్టర్. నేను ఏ చోటులో వెళ్తే అక్కడ మందిరం కడుతుంది. దేవుడు ఆ కృప నాకు ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు 12 సంవత్సరం అయింది మందిరం కట్టి. ఏది మనం ప్రిపేర్ చేయలేదు. దేవుడు ఆశీర్వదించి మంచి మందిరం. ఈ 12వ సంవత్సరం పూర్తి అయిన సమయంలో నూతన సంవత్సరం పైకున్నా. అయోధ్య నగరంలో అందరం కలిసి ఒక హిందూ గుడి పడుతున్నారు. ఇక్కడ లాస్ట్ సైట్ ఎవరు నిర్ణయించినాము. అక్కడ సైట్ అక్కడ బోర్డు కూడా పెట్టి ఉంది, హనుమాన్ గుడి నిర్మాణ స్థలం అని. ఇది నా ఒక కోరిక. మీరు చేయగలిగితే నడుస్తుంది ఈ సంవత్సరం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మనకు నేర్పించిన కార్యం ఏదంటే శ్రమలు, కష్టాలు రావడానికి కారణము దేవుని యొక్క ఉగ్రత, కోపము మన మీద. కారణము మనము దేవునిలో నుండి దూరం అవుతామని. మూడవ అంశం 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. అప్పుడు ఇశ్రాయేలు, మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము, మా దేవుణ్ణి విడిచి బయలును పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టగా, ఆమె 12వ వచనం కూడా, సీదోనీయులను, అమాలేకీయులను, మాయోయులను మిమ్మల్ని బాధపరిచినప్పుడు వారి వశంలో నుండి నేను మిమ్మల్ని రక్షించింది కదా. ఎస్. మూడవ అంశం, శ్రమలలో మనము మొరపెట్టినప్పుడు దేవుని విడుదల జరుగుతుంది. ఒక హల్లెలూయా గట్టిగా చెప్తామా? శ్రమల యందు, బాధల యందు, కష్టముల ఎదుట, శోధనల ఎదుట మొరపెట్టిన వారమైతే, మొరపెట్టిన వారు మొర ఆలకించిన దేవుడు ఉన్నాడు. బైబిల్లో మొత్తం చదివి చూడండి. మొరపెట్టిన వారి ఎదుట దాటిపోయిన దేవుడు కాదు మన దేవుడు. మొర పెట్టాలి, కన్నీటి చుక్కలు పడాలి.
దేవుని ఎదుట మీరు కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తే మనుషుని ఎదుట కన్నీళ్లు విడవడానికి ఆ చోటు లేక దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. 91వ కీర్తన 15వ వచనములో నాకు మొరపెట్టము నేను మీకు ఉత్తరమిచ్చదను. నాకు మొరపెట్టము. ప్రార్థన కాదు. దేవుని బిడ్డలారా, ప్రార్థన కొరకు యవనస్తులారా, మోకాల్లో నిలబడినప్పుడు కుటుంబం అనే, మీ భవిష్యత్తునే, మీ ఉద్యోగం అనే, మీ సెటిల్మెంట్ నే, మీ జీవితం అనే విచారించి దేవుని సన్నిధానంలో కన్నీటి చుక్కలు పడాలి. ప్రార్థన వీరుడుగా మారితే దేవుడు పద మీ కొరకు రాజ్యం చేశాడు. హల్లెలూయా. అని మొరపెట్టాలి. మొరపెడతావా? సాధారణంగా మనుషులు చెప్పిన పాస్టర్ గారు, నాకు మొర రాదు, నాకు కన్నీళ్లు రాదు. ఎందుకు రాదు? హృదయం పగలడం లేదు. అందుకే ఏది జరిగినా మీకే బాధ లేదు. ఇంటిలో ఏముందా లేకపోయినా మీకు బాధ లేదు. మీ కార్యం, మీకు మొబైల్ కావాలి 18,000. ఇంటిలో అన్నం ఉందా లేదా తెలియదు, అప్పు తెలిసినా లేదా తెలియదు, గ్యాస్ తీసుకొచ్చిందా లేదా మీకు అనవసరము, మీరు ఇంటికి కిరాయి కట్టినావా లేదా అది మీకు అనవసరం. నాకు 18,000 మొబైల్ రావాలి అంతే. మీరెంత సంపాదిస్తున్నావు? నువ్వెంత సంపాదిస్తున్నారు? 15,000 మీరు సంపాదించండి, 3,000 నేను ఇస్తాను. అలాగే ఒక తండ్రి చెప్తే మంచిది. మీరు కూలిపని చేసినా, ఉద్యోగం చేసినా, ఆన్లైన్ బిజినెస్ చేసినా, ఏదైనా 15,000 నీవు సంపాదించి 3,000 నేను కలపను. మంచిదే కదా? చెప్పండి. చెప్పడం లేదు. ఏమి సంపాదించకుండా 3,000, 4,000 ఖర్చు పెట్టుకొని నడిచి మళ్ళీ నాకు 15,000కి అది కావాలి, 20,000 కావాలి, మాకు స్మార్ట్ ఫోన్ కావాలి, నాకు ఐఫోన్ కావాలి. అది ఎంత న్యాయం? ఆమె చదువుతుంటే ఓకే, మీరు చదువుతున్నారు, మంచిది. దేవుని బిడ్డలారా, దేవునికి మొరపెడితే మొర ఆలకించిన దేవుడు. ఆమేన్. ఒక వృషాడుగుడు బర్తిమాయి, ఆయన మొరపెట్టినావు, దేవుడు ఆలకించిన. బైబిల్లో మొరపెట్టిన వారు ప్రతి ఒక్కరు మొర దేవుడు ఆలకించినట్లు కానీ చరిత్ర ఉంది. దాటిపోయిన దేవుడు కానే కాదు. ఆమేన్. శ్రమలు అనుభవించినప్పుడు మొరపెట్టాలి. ఇంటిలో మొరపెట్టాలి. భార్యాభర్తలు చేతులు కలుపుకొని, ఇంటిలో అప్పుంది, కిరాయి కట్టలేదు, బిజినెస్ మంచిగా జరగడం లేదు, పిల్లలు మన మాట వినడం లేదు, పిల్లలు చదవడం లేదు, భార్య బూతులు మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా నడుస్తున్నారు. ఏం చేయాలని బాధపడి తిట్టుకొని ఒకరొకరు కోపపడిపోవడం కాదు, చేయగలపు. రాత్రి కాలం భార్య భర్తలు చేయగలపి పిల్లల మీద చేయించి ప్రార్థన చేయదేవా, మీ దారిలో వారిని నడిపించండి. మీ చేయి కలిపినప్పుడు మీకు విరోధంగా ఉన్న ప్రతి శత్రువునే దేవుడు కొట్టి పడేస్తాడు. హల్లెలూయా. ఇది జరగకుండా ఇంటిలో గొడవలు చేస్తే, ఇంటిలో కోప పెడితే, అన్నం తినకుండా బయటకు వెళ్ళిపోతే, మీరు అన్నం తినకుండా పడుకుంటే లాభం లేదు. దేవునికి మొరపట్టు. నాకు మొరపట్టము, చెప్పండి, నాకు మొరపట్టము, నేను మీకు ఉత్తరమిచ్చదను. శ్రమలలో నుండి నదిని విడిపించదను. ఇశ్రాయేల్ ప్రజలు జరిగిన వేదనలు, హింసలను బట్టి వారి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారిని రక్షించి, ఈ నూతన సంవత్సర దేవుని బిడలాగా దేవుని సన్నిధానంలో భార్యాభర్తలు పిల్లలు కలిసి మొరపెట్టిన సంవత్సరంగా దేవుడు మార్చును కనుక ఆమేన్. దేవునికి నిలబడాలి, దేవుని కొరకు నిలబడాలి. ఒకటి కూడా చెప్పి నేను ముగించుకుందాము. ఆ 10వ అధ్యాయములో 16వ వచనం చదవండి. 16వ వచనం. సేవింపవలని తమ మధ్య నుండి అన్య దేవతను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలుకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయాను. సంతాపం చేయను. హల్లెలూయాకి బెరలేదు. హల్లెలూయా. ఏది మాట? ఇశ్రాయేలు బాధను చూసి దేవుడు
వారు ప్రవర్తనమనే మార్చినప్పుడు, మొరపెట్టినప్పుడు కాదు. ఆ వాక్యం సరిగా చదవండి. యెహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్యదేవతలను తొలగింపగా, అన్య దేవతలన్నిటినే తొలగింపగా, అది తొలగింపగా అంటే వారి ప్రవర్తనమని మారినావు, ఆరాధన మారినావు, జీవిత విధానం మారినావు, ఇంటిలో సాహచర్య మారినావు. వారి దేవునిలోనికి మారినప్పుడు వారు అనుభవించిన వేదనల గురించి దేవుడు బాధపడినావు. విడిపించడానికి తన హస్తమునే చాపినావు. దేవుని బిడ్డలారా, మొరపెట్టడం మాత్రం కాదు, ఇల్లు సాహచర్యమే మారిపోవాలి. అక్కడ ప్రార్థన ఉండాలి, ఆరాధన ఉండాలి, స్తుతి గీతములు ఉండాలి, అక్కడ అర్పణలు ఉండాలి, ఆరాధన ఉండాలి, దేవునిలో ఉన్న జీవితం ఉండాలి. చాలా మంది పిల్లల్ని సండే స్కూల్ కు పంపించడం లేదు. పెద్దవాడు ఆపినప్పుడు తల్లిదండ్రులకు విధేయత లేక ఇష్టాన్ని మంచి బుద్ధి చెప్తున్నారు, దేవుని వాక్యం నేర్పిస్తున్నారు. 8 గంటలకు రావాలి. ఒక వారం వస్తుంది, 2 వారం రాదు. పిల్లలు కూడా అలాగే. ఏమావుతుందంటే పెద్దవాడు ఆవినప్పుడు అస్సలు మీ మాట వినకుండా మారిపోతుంది. ఇక్కడ వారికి బుద్ధి చెప్తుంది. తల్లిదండ్రులకు విధేయత ఉండు, పెద్దవారిని గౌరవించు, వారికి మూతు మాట్లాడకూడదు, మంచి వాడుగా ఉండాలి, మంచి స్వభావం కలిగి ఉండాలి. తీసేసి వారిని దగ్గర పెట్టి దేవుని ఒక భయమనే వారికి దయచేస్తున్నారు. కానీ తల్లిదండ్రులకు ఆ విషయం అంత ఇంట్రెస్ట్ లేదు. ప్రైజ్ ది లార్డ్. క్రికెట్ మ్యాచ్ కొని ఇవ్వాలంటే ఎంత? క్రికెట్ మ్యాచ్కి 600-700 ఉంది. ఇంకా ఉందా? ఏదో కొన్ని ఇవ్వాలంటే కొన్ని ఇస్తుంది. బోర్డు కొన్ని ఇవ్వాలంటే అది కొన్ని ఇస్తుంది. కట్టడానికి ఉన్న పాడు కావాలంటే అది కూడా కొన్ని ఇస్తుంది. పోకో, ఆడుకో, మంచిది, ఆడుకోండి. ధోని లాగా మార్చితే బాగుంది, సచిన్ లాగా మారితే బాగుంది, ఇంకా మెస్సీ లాగా మారితే బాగుంది. ఆ మెస్సీ ఇప్పుడు పోను కదా, ఓకే సరే. కానీ దేవునిలో ఉన్నారా? దేవుని గురించి తెలుసా? ఇట్లైనా చెప్పండి. రాత్రి అన్నం పెట్టక ముందు వారిని దగ్గర పిలిచి ఒక వాక్యం నేర్పించి దేవునిలో ఉన్న భయం వారినే దయచేసి అన్నం పెట్టి నేర్పు. మీ మాటకి లోబడి వారు ఉన్నది, ఎప్పుడు మీ మాటకి లోబడి ఉన్నది. ఎందుకంటే వారిలో దేవుని భయం, వారిలో ఉన్న ప్రవర్తన అనే మార్చినప్పుడు దేవుడు వారి ఎదుట కనికరం చూపించినాడు. వారి కష్టముల గురించి బాధపడినావు దేవుడు. మన కష్టముల గురించి దేవుడు బాధపడాలంటే, మన శ్రమల గురించి దేవుడు బాధపడాలంటే మన ప్రవర్తన మారాలి, జీవిత విధానం మారాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరం, ఈ 17వ తారీఖు ఒక నూతన నిర్ణయం ఉంటుంది. హల్లెలూయా. దేవుని పైకెత్తండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక నూతన నిర్ణయంతో నేను కుటుంబంగా ముందుకు వెళ్దాము. దేవుడు సమస్త దానినే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు చెప్పిన మాట దేవుడు నెరవేరుస్తాడు. అది పొందడానికి మనం మమ్మల్ని సమర్పించుకుందాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మమ్మల్ని దీవించును గాక.